హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నాటుకోడి పులుసు చేసుకుంటున్నాము. కేజీన్నర చికెన్ తీసుకున్నాను. అందులోకి ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి, 2 టమాటోస్ అలా కట్ చేసి వేసుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను 4 టీ స్పూన్లు వేసుకున్నాను కారం. మీరు కారం తక్కువ తింటే చూసి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని కుక్కర్ మూత కాకుండా విడిగా మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అందులో నుండి వాటర్ బయటకు వస్తాయి. ఈలోగా కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసుకుందాము. ఇలాగ పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి. అలాగే చూసారా, నీళ్ళు కొంచెం బయటకు వచ్చాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని గెంటతో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇందాక కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒక్క నిమిషం ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవటమే. కొంచెం గరం మసాలా 2 టీ స్పూన్లు వేసుకున్నాను. అంతే, అయిపోయింది. టేస్టీ నాటుకోడి పులుసు.